నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్‌లో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి చికెన్ అంతా వాష్ చేసుకోవాలన్నమాట నీట్‌గా. వాష్ చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎవరెస్ట్ చికెన్ మసాలా అండ్ కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందన్నమాట చికెన్ కర్రీకి వచ్చేసి. మనం వచ్చేసి పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నానన్నమాట. ఆనియన్స్ వచ్చేసి ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. మ్యారినేషన్ వచ్చేసి ఒక 20 minutes to 30 minutes పెట్టేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ అనుకునే వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదనమాట. మనం చికెన్ కూడా ఫ్రై అవ్వాలి కదా. ఆ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా మనకి. ఆ చికెన్లో వాటర్ వచ్చేసి ఇవి కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. సో మనం జస్ట్ ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి అంతే. తర్వాత మనం వచ్చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకున్నాము. ఇదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్యాన్లోకి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతా మిక్స్ చేసుకోవాలి. నేనైతే బోన్ చికెన్ తీసుకున్నాను అనమాట. విత్ బోన్ చికెన్ తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. నా ప్రెగ్నెన్సీలో అయితే మా జాన్వి బొజ్జులో ఉన్నప్పుడు అయితే నాకు హోమ్ మేడ్ చికెన్ తినాలని ఉన్నిందనమాట. అసలు బయట ఎక్కడ తినాలనిపించలేదు. అలానే కష్టపడి చేసుకొని తినేదాన్ని అనమాట. నేనైతే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. మనము లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. చికెన్ వచ్చేసి మంచి హెల్దీ అని చెప్తాను నేనైతే. ఎందుకు అంటే డెలివరీ అయిన తర్వాత కూడా చాలామంది ఏమవుతుందంటే బేబీకే వెళ్ళిపోతుంది అనమాట మన ఎనర్జీ అంతా. సో ఆ టైంలో చికెన్ అనేది తినడం వల్ల హెల్దీగా అయిపోతాం అనమాట. అంటే ఏమైనా పెయిన్స్ ఉన్నా కానీ అన్నీ తగ్గిపోతుంది. మనం స్ట్రాంగ్గా అయిపోతాం అనమాట. నేనైతే చాలా సఫర్ అయ్యాను జాన్వి పుట్టిన తర్వాత అయితే. నాకు చికెనే సేవ్ చేసిందని చెప్తానమాట. నేనైతే చాలా లోగా అయిపోతారు ఆఫ్టర్ డెలివరీ అయితే. ఆఫ్టర్ డెలివరీ అయినా, ప్రెగ్నెన్సీలో అయినా, ప్రెగ్నెన్సీ మదర్స్కి అయినా చికెన్, ఎగ్స్ కానీ చాలా మంచిది అని అయితే నేను చెప్తానమాట. దగ్గర లెమన్ కూడా ఉంటే లెమన్ కూడా ఇట్లా స్క్వీజ్ చేసేసుకుంటే ఇలాగ చికెన్ పీస్ అనేది బ్రేక్ అవ్వదు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెల్దీ డిషెస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. మ్యారినేట్ చేసినప్పుడు కూడా యాడ్ చేశాను అనమాట. టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి కొద్దిగా యాడ్ చేశాను అంతే. ఇదిగోండి, నేను చికెన్ యాడ్ చేశాను. జస్ట్ లిడ్ క్లోజ్ చేశాను అంతే. క్యాప్ పెట్టేశాను ఈ ప్యాన్కి వచ్చేసి. వాటర్ అవంతకు అవే వచ్చి అదే బాయిల్ అవుతుంది అన్నమాట. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదన్నమాట నేను. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసేయడమే. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనం కిందనే వాటర్ ఉన్నాయి కదా మనకి. సో మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కిందవి పైకి వస్తాయి, పైవి కిందికి వెళ్ళిపోయి అవి కూడా బాయిల్ అవుతుంది అనమాట మంచిగా. ఆ చికెన్ కూడా బాయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా నేనేం స్పైసెస్ యాడ్ చేయలేదు. ఇంకా వచ్చేసి
కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేయలేదన్నమాట. ఫస్ట్ ఈ చికెన్ ఉడికిన తర్వాత నేను అన్నీ యాడ్ చేస్తానన్నమాట. అంతవరకు లిడ్ క్లోజ్ చేసుకున్నాను అంతే. ఇలా సెమీ బాయిల్ అయిన చికెన్లో వచ్చేసి మనము టొమాటో పీసెస్ యాడ్ చేయాలన్నమాట. చిన్నవి 2 టొమాటో పీసెస్ తీసుకున్నాను అనమాట. 2 టొమాటోస్ తీసుకున్నాను అనమాట. అవి పీసెస్ చేసుకున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ అనమాట యాడ్ చేసుకోవాలి. మనం వచ్చేసి పుదీనా కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసామన్నమాట. మనం ఇది యాడ్ చేసిన వెంటనే ఆ స్మెల్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది అనమాట. ఆ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. బాగా థిక్ గ్రేవీ లాగా వస్తుంది, మంచిగా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇది వేసిన తర్వాత మనము సిమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. చికెన్ వచ్చేసి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ అండ్ మనకు స్పైసీకి తగినట్టు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ అనమాట. పెప్పర్ యాడ్ చేస్తున్నా. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ వచ్చేసి మనకి బిర్యానీస్లోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, తర్వాత వచ్చేసి చపాతీలోకి కూడా బాగుంటుంది అనమాట. మనం ప్లెయిన్ రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత. ఇలాగ మిక్స్ చేసుకొని కాసేపు బాయిల్ అయిన తర్వాత మనం ఏది తక్కువైందో టేస్ట్ చేసి ఏది తక్కువైతే అది యాడ్ చేసుకోవాలి అంతే. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలన్నమాట చికెన్ని. చూడండి, ఆయిల్ అంతా బయటికి ఇట్లా తేలేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనము. అప్పుడప్పుడు ఇలా లిడ్ ఓపెన్ చేసి మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చికెన్ పీసెస్ వచ్చేసి అన్నీ బాయిల్ అవుతాయన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇదే అన్నమాట చికెన్ కర్రీ. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర పుదీనా ఉన్నా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళు వచ్చేసి స్పైసీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం కారం కూడా యాడ్ చేస్తాం కదా, కారం కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే స్పైసీగా ఉంటుంది అనమాట. స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వచ్చేసి అలా చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా వచ్చేసి చికెన్ కర్రీ అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఫైనల్గా వచ్చేసి ఇదన్నమాట చికెన్ కర్రీ విత్ కుష్కా అనమాట. మిల్ మేకర్ వేసి కుష్కా చేసినాను. ఈ రెసిపీ కావాలంటే మీకు కుష్కా వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట మన ఛానల్లో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. చికెన్ చూడండి ఊరికి అలానే వాళ్ళకు స్మాష్ అయిపోతుంది. ఇలా ఉంటేనే మా హస్బెండ్ కూడా తింటాడనమాట. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. చాలా సూపర్గా ఉందండి, డెలిషియస్గా ఉంది.